వారిలో సమీకృత సస్య రక్షణ చర్యలను మనం ఖచ్చితంగా పాటించాలి. దీనికోసం ఏం చేయాలంటే వేసవిలో లోతు దుక్కులు చేయాలి. చీడపీడలను తెగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. అంటే అగ్గి తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, ఉల్లికోడు, సుడిదోమ ఇలాంటి తెగులను తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా విత్తన శుద్ధిని తప్పక పాటించాలి. అంతేకాకుండా నారుమడిలో సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను కూడా ఎంత వాడాలనే విషయాన్ని తెలుసుకొని మనం వాడాలి. నారుమడిలో సస్యరక్షణ చర్యలకు నారు పీకే 7 నుంచి 10 రోజుల ముందు కార్బోఫ్యూరన్ 3G గుళికలను 800 గ్రాములు 1 ఎకరానికి సరిపోయే నారుమడిలో వేయాలి. ప్రధాన పొలంలో జనుమును, జిలుగను, పిల్లి పెసర లేదా పెసర లాంటి పచ్చి రొట్టె పైర్లను వేసిన తర్వాత పూత సమయంలో వాటిని కలియదున్నాలి. గత పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేయాలి. పొలంలోను గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ముదిరిన నారు నాటే పరిస్థితుల్లో అయితే లేదంటే నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలను తుంచి నాటాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్లు కాలిబాటలు తూర్పు పడమర వానకాలంలో తీయాలి. ఉత్తర దక్షిణం యాసంగి దిశలో తీయాలి. మురుగునీరు బయటకు తీసే అంతర కృషి చేయడం ద్వారా తెగుళ్ళు, పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచుకోవచ్చు. లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 3 చొప్పున అమర్చి కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించాలి. వారానికి బుట్టకు 25 నుంచి 30 మగరెక్కల పురుగులు గమనించినట్లయితే వారంలోపు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవులను నాటిన 25 రోజుల నుంచి ఎకరాకు 4 కార్డుల చొప్పున 5 దఫాలుగా పొలంలో 10 రోజుల వ్యవధిలో వదలాలి. ముఖ్యంగా యూరియా మోతాదు మించి వేయకూడదు. దోమ ఉధృతి పెరగకుండా పొలాన్ని అడపదడప అరగట్టాలి. మిత్ర పురుగులను సంరక్షించుకోవాలి. తప్పని పరిస్థితుల్లోనే పురుగు లేదా తెగుళ్ళ మందులను సిఫారసు మేరకే పిచికారీ చేసుకోవాలి. వరిలో అన్ని చేసిన తర్వాత అంటే అన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టిన తర్వాత కూడా మనం వచ్చిన లాస్ట్ అంటే వరి నారు కోసిన తర్వాత లాస్ట్ చేసే ఏదైతే పని ఉంటాయో ఈ పని కరెక్ట్ చేయకపోవడం వల్ల అనేక సమస్యలు అంటే మనకు రైతుకి చాలా తక్కువ దిగుబడి రావడానికి, రేటు తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనికోసం మరి వరిలో నాణ్యత యొక్క ప్రమాణాలు ఏమున్నాయి, వరి నాణ్యత పెరగడానికి కోసం ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే వరిలో మంచి నాణ్యత కలగడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే వరి కోత మరియు నూర్పిడి సమయంలో కూడా ధాన్యంలో కూడా తేమ శాతం 23 నుంచి 26 వరకు ఉంటుంది. కావున నూర్పిడి అయిన వెంటనే ధాన్యాన్ని టర్పైన్ లేదా ప్లాస్టిక్ పట్టలపైన పలుచగా ఆరబెట్టినచో గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత ఉంటుంది. నాణ్యత ప్రమాణాల ప్రకారం పొడవు వెడల్పు నిష్పత్తి 2.5 మరియు ఆ పైన ఉన్నచో మనకు ఏ గ్రేడ్ లోపల అంటే సన్న రకం మరియు 2.5 కన్నా తక్కువ ఉన్నచో సాధారణ దొడ్డు రకంగా గుర్తింపబడుతుంది. అంటే యాసంగిలో సన్న వడ్లను పారాబాయిల్ చేయరు కనుక నూక కాకుండా జాగ్రత్త పడాలి. పొలాన్ని 7 రోజుల ముందు క్రమంగా ఆరబెట్టి కోసిన తర్వాత ధాన్యాన్ని నీడలో మెల్లిగా ఆరబెట్టాలి. కోత సమయంలో అధిక గాలులతో కూడిన వర్షాలు లేదా వడగళ్ళు వాన వల్ల పైరు పడిపోయి గింజ మొలకెత్తి లేదా రంగు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వీలైన చోట్ల పైరును నిలకగట్టాలి. వరి ఫలాన పైన 50 గ్రాముల ఉప్పు ద్రావణాన్ని 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల వరి యొక్క నాణ్యతలో ప్రమాణాలను మనం పెంచడానికి అవకాశం ఉంటుంది.